హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మతం అనే మొత్తు తలకెక్కితే మనిషి దుర్మార్గుళ్ళ మారిపోతాడనేది వాస్తవం. అందరూ వాడికి ఒక విధంగా కనిపించరు. పక్క మతముడు ఒక శత్రువులాగా, వేరే మతముడు ఒక శత్రువులాగా, వేరే కులముడు ఒక అంటరాని వాళ్ళలాగా, ఇలా వాడి బుర్ర ఒక గార్బేజ్లా తయారవుతుంది. ఇది వాస్తవం. ఎంత గార్బేజ్లా తయారు కాకపోతే సుప్రీంకోర్టులో 2 పదాలు తీసేయాలనేసి కేసు వేస్తారు చెప్పండి. సో కాల్డ్ హిందువులు ఆ 2 పదాలు చెప్పాననుకోండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా తుప్పుకని వస్తారు. ఎందుకంటే సెక్యులర్ అనే ఒక పదం, సోషలిస్ట్ అనే ఇంకో పదం, ఈ 2 పదాలని తీసివేయాలంట. అవి అసలు ఎగ్జిస్టెన్సీలో ఉండకూడదంట అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో కాల్డ్ హిందుత్వవాదులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ మతతత్వవాదులు కలిసి. ఏ పదాలండి? సెక్యులర్ అనే పదం ఉండొద్దు, సోషలిస్ట్ అనే పదం ఉండవద్దు, ఉండాల్సింది ఒకటి హిందూ అనే పదమే ఉండాలి. వేరే సెక్యులర్స్ ఉండకూడదు, సోషలిస్టులు ఉండకూడదు అనేసి కేసు వేయటం జరిగింది. ఇది కేసు వేసిన తర్వాత నాకు అనాలనిపించింది, మీరు మా కడుపుకు అన్నం తింటున్నారా లేకపోతే ఏమన్నా పొద్దున్న అశుద్ధం తింటున్నారా అని అడగాలనిపించింది. నీకు సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అనే 2 పదాల పైన నీకు ఎందుకు అంత కోపం అంటే, సెక్యులర్ అనే సోషలిస్ట్ ఈ 2 పదాలు మనిషిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మేలుకొల్పుతాయి. సెక్యులరిస్టులు అందరూ సమానమని నమ్మితే, సోషలిస్టులు అందరితో మమేకమై బ్రతికేస్తూ ఉంటారు. ఇది సెక్యులరిజం, సోషలిస్టు యొక్క కార్యాచరణ. అలా ఉండొద్దు. ఎందుకంటే మతతత్వ భావం పైన సామ్రాజ్యాన్ని నిర్మించాలని చేసేటువంటి ప్రయత్నం ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి చేస్తున్న కుట్రలో భాగం. ఎందుకంటే హిందూ మతం అనే కవచం వీళ్ళకి లేకపోతే వీళ్ళ రాజకీయ ఎత్తుగడలు సాగవు, వీళ్ళ ఆధిపత్యం అనేది ఇండియాలో జరగదు. సో దాన్ని గుర్తుంచుకొని దాన్ని ఎలాగైనా సాధించాలనే చేసే ప్రయత్నంగానే ఈ సెక్యులర్, అదేవిధంగా సోషలిస్ట్ అనే పదాలు అసలు డిక్షనరీలో ఉండకూడదనేసి వీళ్ళు మాట్లాడటం జరిగింది. అసలు వీళ్ళు ఎవడ అది విషయం చెప్పడానికి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే ఇన్బిల్ట్గా సెక్యులరిజం, సోషలిస్ట్ అనే భావజాలాలు ఉన్నాయి. అది తెలియక అసలు చదువుకున్నారో చదువుకోలేదో పక్కన పెడితే, మూఢనమ్మకం, మతతత్వం ఇవే వీళ్ళని ఇటువంటి దౌర్భాగ్యపు సిచ్యువేషన్కి దారితీసేలాగా ప్రేరేపిస్తూ ఉంటాయి. అందుట్లో ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 14, మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? Article 14 of the Constitution of India guarantees equality before the law and equal protection of the law to all people within the country. Equality irrespective of ఆర్టికల్ 14 మనకి ఏం చెప్తుంది? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, అందరూ సమానమే. రిలీజియన్ బేస్ చేసుకొని ఎవడు ఎటువంటి చెత్త పని చేయకూడదు. అలా చేయడానికి ఆస్కారం లేదు. ఆర్టికల్ 14 ప్రకారం రిలీజియన్ అనేది పక్కన పెట్టేసి అందరూ సమానంగా బ్రతకాలి అనేది ఆర్టికల్ 14 యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని తీసేయగలరా? లేరు కదా. ఆర్టికల్ 15 of the Constitution of India prohibits discrimination against citizens based on religion, race, caste, sex, or place of birth. It also states that citizens cannot be subject to any disability, liability, restrictions. ఎవరిని డిస్క్రిమినేట్ చేయకూడదు. కులాలు, మతాలు పేరు చెప్పి నో డిస్క్రిమినేషన్, వేధించకూడదు. ఆర్టికల్ 15లో ఏముంది? నో డిస్క్రిమినేషన్ బై ద యూజ్ ఆఫ్ రిలీజన్ అండ్ క్యాస్ట్ని, కులాలని, మతాలని అడ్డుపెట్టుకొని ఏ వ్యక్తి డిస్క్రిమినేట్ చేయకూడదు, ఏ వ్యక్తి
అవమానించకూడదు. చదువుకోండి, చదువుకోండి, ముందు చదువుకోండి, ఆ తర్వాత కేసులు వేయండి, బుర్ర తక్కువ వల్లారా. అదేవిధంగా ఆర్టికల్ 19 ఏం చెప్తుందండి? పర్సనల్ లిబర్టీ. యూ కెన్ గో ఎనీవేర్, డూ ఎనీథింగ్ అండర్ ద కాన్స్టిట్యూషన్స్, అండర్ ద లా. నువ్వు లిబర్టీ, స్వేచ్ఛగా బ్రతకాలి. నువ్వు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ జాబ్లోనైనా ఉండొచ్చు, ఎవరితోనైనా నువ్వు సన్నిహితంగా ఉండొచ్చు. ఇది లిబర్టీ. నీకు లిబర్టీ ఇచ్చింది కుల మతాలులో నీ యొక్క పూర్తి లిబర్టీ కాన్స్టిట్యూషన్ ద్వారా నీకు వచ్చింది. మరి దీని సెక్యులరిజంలో, సోషలిస్టిజంలో ఇవన్నీ ఉంటాయి. మరి నువ్వు తీసేయగలవా? కాన్స్టిట్యూషన్ మార్చగలవా? చేయగలవా? లేదు కదా. మూసుకొని ఉండాలి, పిచ్చి ప్రయత్నాలు చేయకూడదు. ఇవన్నీ కూడా సెక్యులరిజానికి, సోషలిస్టులకి అనుగుణంగా రాయబడినటువంటి ఆర్టికల్స్. వీటన్నిటిని మీరు తప్పించి ముందుకెళ్ళి హిందూయిజం ఒకటే ఉండాలి, క్రిస్టియానిటీ, బుద్ధిజం, ముస్లిమ్స్ వీళ్ళందరినీ పక్కన తోసి మతతత్వమైనటువంటి రాజకీయాల్ని మీరు ప్రేరేపించి ఆ మతాన్ని ఓట్లుగా మార్చుకుని లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి గొడ్డలి పెట్టులాగా గట్టిగా వార్నింగ్ ఇస్తూ సుప్రీంకోర్టు ఈ పిటిషన్ని తోసిపుచ్చేసింది. ఏమని? ఇంకొకసారి ఇటువంటి పిచ్చివి తీసుకొస్తే మర్యాదగా ఉండదు అన్న రేంజ్లో వార్నింగ్ ఇచ్చి మరి దీన్ని మేము ఎప్పటికీ యాక్సెప్ట్ చేయం, వీటిని అసలు కోర్టు బెంచ్ దాకా కూడా రానివ్వం అనేసి ఏదైతే పిటిషన్ సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అనే పదాలను తీసేయాలని వేశారో ఆ పిటిషన్ మొత్తాన్ని కొట్టేసింది. ఇది కోర్టుల నుంచి మనుషులకి జరగాల్సిన మంచి మేలు. ఎందుకంటే ఎవరికి తెలియనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి బ్రతుకులని ఇష్టానుసారంగా కదిపేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ. మోడీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాడు, మోడీ వస్తే అది పీకేస్తాడు, ఇది పీకేస్తాడు, మోడీ వస్తే హిందుత్వాన్ని ప్రబలేలాగా చేసి ఓట్లు దండుకుంటాడు. అదే జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని మనుషుల బ్రెయిన్లోకి ఎక్కించేశాడు. ఆయన చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి, నా కులం లేదు, మతం లేదు, మానవత్వం నా కులం, నేను అందరూ వాడిని, అమ్మ, అక్క, చెల్లి, మీ ఇంట్లో సంక్షేమం వస్తే నాకు ఓటేయండి అని ఆయన గొంతెత్తి చెప్పిన ముప్పేటగా 3 పార్టీలు కలిసి దాడి చేసి మరి అబద్ధ ప్రచారాలు చేసి అధికారం దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాయి గత ఎలక్షన్. ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ అయింది షో మొత్తం. బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? స్పెషల్గా రూట్ వేస్తుంది. పవన్ కళ్యాణ్ని సనాతనిగా మార్చుకొని నెక్స్ట్ సౌత్లో పవన్ కళ్యాణ్ ఒక ఐడియల్గా చూయించి పవన్ కళ్యాణ్ని ఒక ఓటు బ్యాంకుగా మార్చడానికి ఒక హిందుత్వ ఫాలోవర్గా ఆయన క్రియేట్ చేస్తూ వెళ్తుంది. అంటే టీడీపీకి అండర్ కరెంట్గా చెక్ పెడుతూనే వెళ్తూ ఉంది. దానికోసం ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలకి వెళ్ళి ప్రచారం చేసిన ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్కి వేస్తున్నారు. ఇక్కడ ఏదన్నా మంచి పని జరిగినా కూడా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ఢిల్లీలో అధిష్టానంతో మాట్లాడి, కుటుంబ ప్రభుత్వంతో మాట్లాడి చేయిస్తున్నాడు అనేసి పవన్కే క్రెడిట్ వచ్చేలా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ని ఆంధ్రప్రదేశ్ యొక్క సనాతనిని ఒక బీజేపీ కార్యకర్తగా, బీజేపీ లీడర్గా ఎదిగేలాగా చూడాలని చూస్తున్నారు. అర్థమవుతుంది కదా. దాన్ని అర్థం చేసుకుంటే చంద్రబాబు నాయుడు గ్రేట్ అయిపోయి, అలర్ట్ అయిపోయి లోకేష్ బాబుని లైన్లోకి తీసుకొచ్చి నిలబెట్టేసి పవన్ కళ్యాణ్ నిర్దాక్షిణ్యంగా తొక్కేస్తారు. అయినా తెలిసినా కూడా ఎందుకు మేలుకుంటున్నాడంటే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అంటే మళ్ళీ అక్కడ సెంటర్లో ప్రాబ్లం అయింది. ఆల్రెడీ మన మీద కేసు ఉంది, ఓటుకు నోటు కేసు ఉంది, అది ఓపెన్ చేయలేదు, పక్కన పెట్టేశారు. మొన్న ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది, ఏదో ఒకటి తీస్తారు. ఎందుకు? మోడీ అనేవాడు దయాదాక్షిణ్యాన్ని నిర్దాక్ష్యంగా ఉండేటువంటి, నిజంగా చెప్పాలంటే కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిని నానా తిప్పలు పెట్టి వితౌట్ ఎనీ వారెంట్స్, వితౌట్ ఎనీ ప్రూఫ్స్ తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. అటువంటిది ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు ఎంత ఎక్కువ తక్కువ మాట్లాడితే తోకలు కట్ చేసి పక్కన పడేస్తారని అర్థమైపోయి కూల్గా ఉన్నాడు. బట్ రాబోయే ఎలక్షన్స్లో మాత్రం గ్యారంటీగా టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సిపి పోటీ పడిపోతాయి. ఇదంతటికి కారణం
మోడీ ఆడుతున్న డ్రామా, మతతత్వ డ్రామా. సనాతనిగా లడ్డు దగ్గరికి వచ్చి మెట్లు కడిగిన, అక్కడికక్కడికి వెళ్ళి మహారాష్ట్రలో ఇక్కడ ప్రసంగాలు చేసి పార్టీకి ఏదో చేసి బీజేపీ వాదిగా తనని తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుంది. మతతత్వవాదిగా, బీజేపీ వాదిగా ఓటు బ్యాంకుని బీజేపీకి కన్వర్ట్ చేసే విధంగా ప్లానింగ్ జరుగుతూ ఉంది. ఆ ప్లానింగ్లో భాగంగానే ఈ సెక్యులర్ అని, సోషలిస్ట్ అనే పదాలు తీసివేయాలనేసి పిటిషన్ వేయడం జరిగింది. అది కూడా సుప్రీంకోర్టు చెప్పుతో కొట్టినట్టు చెప్పి పక్కన పడేయడం జరిగింది. సో ఈ ప్రయత్నాలు ఇలాగే జరుగుతూ ఉంటాయి. మనుషులు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ మతతత్వ పార్టీల్ని మన సౌత్లో ఎంకరేజ్ చేయకండి. వీటి వల్ల ఎవరికి ఏ ప్రయోగం లేకుండా మరో మణిపూర్ లాగా ఆంధ్రప్రదేశ్ కూడా అల్లర్లతో, గొడవలతో, కొట్లాట్లతో, మనుషుల మధ్య భేదాభిప్రాయాలతో హింసని ప్రతిబింబించే విధంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. గుర్తుపెట్టుకోండి. మణిపూర్ అల్లర్ల గురించి కూడా నేను ఇప్పుడు మాట్లాడతాను నెక్స్ట్ వీడియో. సో ఆంధ్రప్రదేశ్ ఇంకో మణిపూర్ కాకూడదు అంటే మతతత్వ పార్టీలు, బీజేపీని, దానికి సంబంధిత పార్టీలని మన ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కానివ్వకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ మీది. దానికి ఒత్తాసు పలికే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని కూడా సాధ్యమైనంత వరకు రెగ్యులేట్ చేసి మనకు ఎంత కావాలో అంతవరకు వాడుకొని పక్కన పడేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడి బాధ్యత. మీరు మతాలకి, కులాలకి లొంగకుండా మానవత్వవాదంతో ముందుకెళ్ళి మీ జీవితాలు మీరు ప్రశాంతంగా బ్రతకండి. సెక్యులర్లుగా, సోషలిస్టులుగా మీరు హ్యాపీగా బ్రతకండి. స్వేచ్ఛని అనుభవించండి, ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయండి. అంతేగాని గిరిగీసుకొని గీతలో ఒక జంతువులాగా విన్యాసాలు చేస్తూ మోడీ, పవన్ కళ్యాణ్ వీళ్ళు చెప్పినట్టు ఎగురుతూ ఒక బందర్ అంటే కోతిలాగా తయారు కాకండి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.